2019 ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారం చేపట్టిన వైసీపీ 2024 ఎన్నికలకు వైనాట్ 175 అనే స్లోగన్తో గట్టిగానే హడావిడి చేసింది. ఈసారి కూడా విజయం సాధిద్దామని గంపెడు ఆశతో ఎదురుచూసిన వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. 175కి 11 స్థానాలే దక్కించుకుంది. దీనితో ఒక్కసారిగా అధినేత జగన్ నుంచి నేతల వరకు షాక్కి గురయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఒక్కొక్కరు ఎన్నికల పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే విజయనగరం లోక్సభ పరిధిలో 2 పోలింగ్ కేంద్రాల్లో, బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు దరఖాస్తు చేశారు. గజపతి నగరం, ఒంగోలు 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో 13 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ చేయాలని ఈసీకి వైసీపీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వెరిఫికేషన్ కోరగా ఈసీ అందుకు అంగీకరించింది. ఇక తాజాగా విజయనగరం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ కూడా వెరిఫికేషన్ కోరుతున్నారు. మొత్తంగా వైసీపీ అభ్యర్థులకి ఈసీపై భారీగా అనుమానాలు ఉన్నట్లే కనిపిస్తోంది. ముందు ఇంకెంతమంది వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటారో చూడాలి మరి.